వాక్యంపై అవగాహన ప్రతి ఒక్కరికి, ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి, ఇంటర్వ్యూ ఇచ్చే వాళ్ళకి కూడా చాలా అవసరం. ఎందుకంటే ఇది నాకు చాలా బాధ కలిగించే విషయము. ఇర్మియా 13వ అధ్యాయము 26వ వచనాన్ని వక్రీకరిస్తూ చెప్పడం జరిగింది, ఒక ఛానల్లో చూశాను. అయితే ఇది ఏంటంటే యెహోవా దేవుడు ఒక దేశం, ఒక పట్టణం, యెరూషలేం పట్టణం ఏ విధంగా నాశనం అయిపోతుంది, ఆ పట్టణం నాశనం అయిపోతున్నప్పుడు ఆ పట్టణానికి హెచ్చరిస్తున్నారు, ఓ యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్రపరచుకొననొల్లవు, ఇక ఎంతకాలం ఇలాగూ జరుగును అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ పట్టణం అవినీతితో, వ్యభిచారంతో, ఒక ఎథిక్స్ వాల్యూస్ ఏమీ లేకుండా ఆ పట్టణం అంతా అలా పాడైపోతున్నప్పుడు ఆ పట్టణానికి నీ సిగ్గుని నేను బయట పెడతాను, నువ్వెంతకాలం ఇలాంటి క్రియలు చేస్తావని హెచ్చరిస్తున్నారు, గద్దింపులు చేస్తున్నారు. కానీ దీని వాక్యాన్ని వక్రీకరిస్తూ చూపిస్తున్నారు.